నమస్కారం, నా పేరు గీత. వెల్కమ్ టు CJRTV. తాజా వార్తల విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024లో గెలిచేదెవరు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదెవరు, జగన్ సర్కారును కుప్పకూల్చాలని ఏపీ ప్రజలు నిర్ణయించారా, టీడీపీ జనసేన కూటమిని విజయం అందించాలని డిసైడ్ అయ్యారా, పరిపాలనలో సుదీర్ఘ అనుభవం ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరో దఫా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఖాయమా అనే ప్రశ్నలకు ఓననే సమాధానం ఇస్తూ తాజాగా సంచలన సర్వే విడుదలైంది. అసలే పోటీకి సరైన అభ్యర్థులు లేక ప్రకటించిన అభ్యర్థులను కూడా మార్చివేస్తున్న జగన్ సారథ్యంలోని వైఎస్సార్సీపీ ఉలిక్కిపడే సర్వే వచ్చింది. ఏపీ ఓటర్ల నాడికి అద్దం పట్టేలా పయనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేటు లిమిటెడ్ లేటెస్ట్ సర్వేను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా టీడీపీ జనసేన కూటమి 104 స్థానాల్లో విజయకేతనం ఎగురవేస్తుందని సర్వే అంచనా వేసింది. అధికార వైఎస్సార్సీపీ కేవలం 49 సీట్లకే పరిమితం కానుందని తేల్చింది. 22 నియోజకవర్గాల్లో నువ్వా నేనా అన్నట్టుగా గట్టి పోటీ ఉంటుందని విశ్లేషించింది. ఇక ఎంపీ స్థానాల విషయానికి వస్తే, టీడీపీ జనసేన కూటమి 18 స్థానాలను కైవసం చేసుకుంటుందని సర్వే లెక్కగట్టింది. వైసీపీకి 7 స్థానాలు వస్తాయని పేర్కొంది. టీడీపీ జనసేన కూటమికి ఓటింగ్ షేర్ భారీగా పెరగడం ఖాయమని పయనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేటు లిమిటెడ్ తాజా సర్వే పేర్కొంది. ఈ కూటమికి 51.4% ఓట్లు పడతాయని అంచనా వేసింది. ఇక వైఎస్సార్సీపీకి 42.6% ఓట్లు వస్తాయని లెక్కగట్టింది. అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ క్రమంగా పుంజుకుంటోందని, ఓటింగ్ షేర్ 3% పెరిగిందని వెల్లడించింది. ఇక బీజేపీకి 1.3%, ఇతరులకు 1.4% ఓట్లు పడతాయని పేర్కొంది. ఇతర పార్టీల జాబితాలో సిపిఎం, సిపిఐ, బీఎస్పీ, బీసీవై, జై భారత్ పార్టీ వంటి పార్టీలు ఉన్నాయని తెలిపింది. ఫిబ్రవరి 15-29 మధ్య కాలంలో ఈ సర్వేను చేపట్టినట్టు పయనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేటు లిమిటెడ్ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో సర్వే చేపట్టామని 53,000 మంది అభిప్రాయాలను సేకరించినట్టు వెల్లడించింది. సర్వేలో పాల్గొన్నవారిలో 54% మంది పురుషులు, 46% మహిళలు ఉన్నారని వివరించింది. మరియొక తాజా వార్తలతో మీ ముందుకు మళ్లీ వస్తాను. అంతవరకు సెలవు. CJRTVని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు.